నెల్లూరు జిల్లా కందుకూరులో జక్కంపూడి రాజాను అడ్డుకున్నారు పోలీసులు. ఇటీవల హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు జక్కంపూడి రాజాను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించకూడదా అని ప్రశ్నించారు. హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరడానికి వెళ్తున్నా అన్నారు. ఉన్నది దేనికి అని అంటే, ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి తోడుగా ఉండేదానికి కాదు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే మర్డర్లు చేస్తారో, మానభంగాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా నిలిచేదానికి, వాళ్ళని కాపాడేదానికి ఉంటారు. ఈవేళ కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి పిల్లోడు చనిపోయాడో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడం కోసం, భరోసానివ్వడం కోసం చాలా శాంతియుతంగా ఇవాళ వెళ్తూ ఉంటే ఈ మాదిరిగా పోలీసులు అడ్డుకుని వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. సో ఎవరి ప్రోద్బలంతో పోలీసులు జక్కంపూడి రాజాను అడ్డుకుంటున్నారు? అతను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకునే అవసరం ఏముంది? అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం ఎక్కడున్నారు రాజా? ప్రస్తుతం పరామర్శించే లోపల ఇంటి దగ్గర ఉన్నారు. అయితే ఆయన కంటే ముందే కందుకూరు నుంచి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దాడిశేఖర్ రాజాని మధ్యలో కొండమనసు పాలన వద్ద పోలీసులు అటగించారు. ఆయన వాహనాలను పూర్తిగా నిలిపివేసి వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా ఒకసారిగా రాజా కారులో నుంచి దిగి, సరే కారులో అలౌ చేయకపోతే మేము నడిచిపోతాం, మీకేంటి ప్రాబ్లం అన్నట్టుగా నడిచిపోయే ప్రయత్నం చేశాం. దీంతో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసులు అన్ని వాహనాలు కాదు, ఒక 2 వాహనాలను అనౌన్స్ చేస్తామని చెప్పి మళ్ళీ పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రాజా అక్కడ పరామర్శించే కార్యక్రమం కొనసాగుతుంది. అయినా సరే ఈ మొత్తం వ్యవహార శైలి చూస్తుంటే కనుక ఇదేదో సీక్రెట్ వ్యవహారం అన్నట్టుగా. ఎందుకంటే ఒక పక్క 15-16 రోజుల నుంచి కాపు నేతలు ఇదంతా ఉద్యమం చేస్తున్నారు. చాలా అమాయకుడైన ఒక వ్యక్తిని నిలువున హత్య చేసి చంపేదాకా కారు తొక్కించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలనుకుని వెళ్తున్నాం. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కాపు సంఘాలు కానీ, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కాపు లీడర్లు కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు, తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, ఏదైతే మొత్తం మీద ఆ కుటుంబానికి ఓదార్పు దక్కకూడదనే కారణంతో, లేకపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి దాన్ని పెద్ద ఇష్యూ చేయకూడదనే ఉద్దేశంతో ఏమో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా రంగారాధ మిత్ర మండలి నాయకుడు వల్లభేటి నరేంద్ర వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగింది. చాలా చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎలాగోలా అక్కడి నుంచి వెళ్ళి పరామర్శించి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక డిఫెన్స్ లో పడిపోయింది. ఇది మరీ పబ్లిక్ తెలిసిపోయి బాగా దారుణంగా పెద్ద అయితే ప్రజల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు చేసినటువంటి తప్పు తెలిసిపోతుందని ఒక ఇది ప్రభుత్వానికి చదువుతుంది. అందుకే ఏ లీడర్ ని కూడా అక్కడికి వెళ్లకుండా చూసే ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు. మనకు వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం కూడా దాదాపు 17 రోజుల తర్వాత ఇవాళ హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇప్పుడు హత్య జరిగి దసరా రోజు అంటే 2వ తేదీ జరిగితే ఇప్పటికి 17 రోజులుగా హోంశాఖ నుంచి కానీ, ఆమె హోమ్ మినిస్టర్ నుంచి కానీ ఇటువంటి స్పందన లేదు, ఇటువంటి ప్రకటన లేదు. కానీ 17 రోజుల తర్వాత ఇవాళ అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. దాని మీద కూడా కాపు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. 17 రోజుల తర్వాత హోంశాఖ మంత్రికి ఈ దారుణమైన హత్య గుర్తొచ్చిందా అనే దాన్ని కూడా ఒక ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.